దెందులూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే చాలా వివాదాస్పదమైన ఎమ్మెల్యేగా ఉంటారు. నిన్న రాత్రి ఒక హంగామా సృష్టించారు ఆయన నియోజకవర్గంలో. సొంత పార్టీకి సంబంధించినటువంటి సొంత పార్టీ నేత ఈడుపుగంటి శ్రీనివాసరావు ఇంటిపై దాడి చేశారు. అది కూడా మద్యం మత్తులో ఆయన ఇంటిపైకి తన వర్గంతో సహా వెళ్ళి చంపేశారని చెప్పి బెదిరిస్తూ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. చాలా ఒక సీన్ క్రియేట్ చేశారు. రాత్రి నిన్న దెందులూరులో కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడాయి. దాంతో టీడీపీ నేత ఈడుపుగంటి శ్రీనివాసరావు పోలీసులకు కూడా ఆయన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా మద్యం మత్తులో తాగి రోడ్లపై వచ్చి హంగామా చేయడం, వార్నింగ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం, ఎలా చూడాలి ఈ అంశాన్ని? సార్ ఎవరి మీదకి వెళ్ళినారు సార్? వెళ్ళిన అతను కూడా టీడీపీ నేతనా? అవునండి, ఈడుపుగంటి శ్రీనివాసరావు. సార్ ఆయన ఏం చేస్తారో కనీసం ఆయనకన్నా తెలిస్తే బాగుంటది. అలాంటి ఆయన్ని 10 సార్లు పొగుడుతుంటారు పవన్ కళ్యాణ్ గారు చింతమనేని ప్రభాకర్ గారిని. అదే ఆశ్చర్యం. ఆ చింతమనేని ప్రభాకర్ గారే పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆయనకేంటో ఆయనకుండే గొప్ప లక్షణం ఏంటో, ఆయన తిట్టిన వాళ్ళనే ఆయన ఎక్కువ పొగుడుతుంటాడు. ఆయన వెనకాల పని చేసిన వాళ్ళని పక్కన పడేసి ఆయన తిట్టిన వాళ్ళ దగ్గరికి ఆయన చేరువ అవుతాడు. ఆయన తిట్టిన వాళ్ళని ఆయన ఎక్కువ పొగుడుతుంటాడు. అదే ఆశ్చర్యం. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటది సార్. ఏదైతే ఈ చింతమనేని ప్రభాకర్ గారు గతంలో కూడా ఒక ఎంఆర్ఓ కేసులో ఆమెను కూడా ఇలాగే నిర్బంధించి ఇబ్బంది పెట్టి ఆమెని దుర్భాషలాడి కొట్టిన తీరు కూడా అదే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఒక మహిళ మీద దాడి చేస్తావా నువ్వు చింతమనేని ప్రభాకర్? తెలుగుదేశంలో ఉన్నామని పొగరా, లేకపోతే సీనియర్ ఉన్న పొగరా, నీలాంటి వాడిని అంటూ చాలా మాట్లాడారు సార్. బట్ ఇప్పుడు ఆయనకి ఆ ఎంఆర్ఓ గారి మీద జరిగిన దాడి ఎందుకు కనిపించలేదు? అలాంటి వ్యక్తిని తిట్టపోయినా పర్లేదు, కానీ దరిద్రం ఏంటంటే పొగుడుతుంటారు. అదే మా కర్మ, మాకు అర్థం కాని విషయం. సో ఇప్పుడు అర్ధరాత్రులు తాగి తందనాలు చిందులు వేయడానికి గల బలమైన కారణం ఏంటంటే లోకేష్ గారి నుంచి బలమైన ఎష్యూరెన్స్. నువ్వేమైనా చెయ్యన్నా, నీ ఇష్టం, నీ కాన్స్టిట్యున్సీ, నీ అడ్డ, నువ్వు నెలాఖరికి నాకు ఎంత పంపిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వేం చేస్తున్నావు అనేది నాకు అనవసరం. నువ్వు ఎవరెవరితో పోట్లాడితో పెట్టుకున్నావు అనేది నాకు అనవసరం. మట్టి మీద ఎంత వస్తున్నాయి, మైనింగ్ మీద ఎంత వస్తున్నాయి, లిక్కర్ మీద ఎంత వస్తున్నాయి, దేని మీద ఎంత వస్తున్నాయి, నెలాఖరికి పేమెంట్ వస్తుందా రావట్లేదా? అరే కొట్టుకుంటున్న వాళ్ళు నీ టీడీపీ నేతలయ్యా బాబు. నువ్వు ప్రశ్నించవేంటంటే పనికొచ్చే టీడీపీ నేత, పనికిరాని టీడీపీ నేత, పనికొచ్చే కులం, పనికిరాని కులం, ఇలాంటి విశ్లేషణ చూస్తే ఆశ్చర్యం అవుతుంది సార్. ఇద్దరు వాళ్ళ కులపోళ్లే, కానీ ఒకరిని పట్టించుకోరు, ఒకరిని తొక్కేస్తారు, ఒకరిని పైకి లేపుతారు. అంటే ఏంటి నాకు ఈ వ్యత్యాసం అర్థం కావట్లా. కుల భావన, ప్రాంతీయ భావన, లేకపోతే ఇంకొక భావన, ఇవేమి ఉండకూడదయ్యా. ఇది ప్రజాస్వామ్యం. మీరు గొప్పగా పరిపాలించండి. మాలాంటి తెలియని కార్యకర్తలకు ఏదో మా కులపోడు, మా ఊరోడు, మా ప్రాంతం ఓడు అని మాకుంటది. మీరు నిష్ణాతులు కదా. తల్లి సమానమైనటువంటి ప్రభుత్వంలో ఉన్న మీలాంటి వారికి కులభావన ఎందుకు వస్తుంది? ఈ రోజు చింతమనేని ప్రభాకర్ గారు ఎవరి మీద దాడి చేసినారు? ఆ దాడి చేసిన వారికి ఇమ్మీడియట్ గా లోకేష్ గారు ఏమన్నా రెస్పాండ్ అయ్యారా? తాగి వాళ్ళలో వాళ్ళు ఎందుకు కొట్లాడుకున్నారు అంటే, మట్టిలో నువ్వు తీసుకుంటావేంటి, నాకు గద ఇవ్వాలా, మైనింగ్ లో నువ్వు అడుగుతావేంటి, నాకు గద ఇవ్వాలా, నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి, నేను పంపించినోడిని పక్కన పెట్టి నువ్వు పంపించినోడికి ఎందుకు నేను పని చేయాలా, నేను పంపించినోడిని పక్కన పెట్టి నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వు సీనియర్వా జూనియర్వా, నువ్వు పార్టీ ఫండ్ ఎంత ఇచ్చావు, నేను ఎంత ఇచ్చినాను, నీకెంత అధికారం ఉంది, నాకెంత అధికారం ఉంది అని పోట్లాడుకుంటే, మొన్నటి రోజు ఎక్కడో ఒక వీడియోలోనండి, అది ఏ పార్టీ వాళ్ళో నాకు గుర్తులేదు, కానీ మా ఏరియాకి ఓట్లకి డబ్బులు పంచలేదండి, మా ఏరియాకి ఎందుకు పంచలేదు, మా ఏరియాకి ఎందుకు డబ్బులు ఇవ్వలేదు అని బయటకు వచ్చి అడిగిస్తున్నారు. గతంలో సార్ నేను ఓపెన్ గా చెప్తున్నాను కదా, కాంగ్రెస్ పార్టీ రూలింగ్ టైంలో వావిలాల గోపాలకృష్ణయ్య గాని పుచ్చలపల్లి సుందరయ్య గారు గాని తరిమెల నాగిరెడ్డి గారు గాని వీళ్ళందరూ గొప్ప గొప్ప కమ్యూనిస్టులు ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా ఈక్వల్ గా నడుస్తున్న టైంలో కూడా ఎక్కడా రూపాయి పంచలేదు సార్. మా ప్రభుత్వం వస్తే పనిచేస్తుంది, మా ప్రభుత్వం వస్తే ఇక్కడ రోడ్డు వేస్తుంది, మా ప్రభుత్వం ఇక్కడ నీటి పారుదల లేదు కాబట్టి ఇక్కడ వాటర్ ట్యాంకింగ్ కట్టి మీకు మంచినీళ్ళ సదుపాయం కల్పించింది, మా ప్రభుత్వం వస్తే ఇక్కడ యూనివర్సిటీ తెస్తాం, మా ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు ఇస్తాం, ఇలా మాట ఇచ్చేవాళ్ళు. కానీ ఓటుకు 2000 ఇస్తాం, వాడు 2000 ఇచ్చాడుగా నేను 2500 ఇస్తాను, వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళ దగ్గర తీసుకొని ఆఖరికి మొట్టమొదటి లంచగొండలను ఎవరిని చేస్తున్నారంటే ఓటర్లుగా మార్చేస్తున్నారు. ఇవ్వడం మీరు అలవాటు చేసినారు, అలవాటు చేశారు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. మీరు అలా అలవాటు చేయకండి, వాళ్ళకి ఏం పని కావాలో అడగండి, స్వచ్ఛందంగా పని చేయండి. అరే ఈ రోజు వాళ్ళు మిమ్మల్ని పని అడగలేకపోతున్నారు, మీరు పని చేయలేకపోతున్నారు. ఏంటయ్యా అంటే, నేను కాస్త ఖర్చు అయింది ఎలక్షన్ కి, 50 కోట్లు 60 కోట్లు దాటిపోయింది మా కాన్స్టిట్యున్సీ అన్నట్టుగా ఈ రోజు సంపాదించేసుకుంటున్నారు, మట్టి మీద, మైనింగ్ మీద, లిక్కర్ మీద, అన్నిటి మీద. సో ఇటువంటి పరిస్థితిని మనం తప్పించి ఏదైతే ఈ చింతమనేని
భావజాలం, వ్యవహారం గతంలో తెలిసిందే కాబట్టి గౌరవ్ లోకేష్ గారు అతన్ని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోమని ఆ కాన్స్టిట్యున్సీలో పనిచేసుకుంటే టీడీపీ పరువు కొద్దో గొప్ప ఉంటుంది, రైట్. లేకపోతే పోను పోను ఇంకా పోయే అవకాశాలు ఉన్నాయని నా సలహా సార్. ఫేస్బుక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజ్ ని తాత్కాలికంగా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి, ఇదే ఏడాది ప్రారంభంలో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ని కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. దీనిపై వైఎస్ జగన్ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సార్ ఇది ముఖ్యంగా ప్రజాస్వామ్య విరుద్ధమేమో అని మనం భావించాలి సార్. ఎలా అంటే మన రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అంటే ఎక్స్ప్రెషన్ కూడా, ఎక్స్ప్రెషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే అది ఏ రకంగా అని, ఒక ఫ్లెక్సీ రూపంలోనా, లేకపోతే ఒక పేపర్ రూపంలోనా, లేకపోతే ఒక త్రూ మీడియా రూపంలోనా, ఇవన్నీ కూడా నిర్బంధించడం. అంటే ఒకవేళ సోషల్ మీడియా లేకపోతే వైఎస్ఆర్ పర్టికులర్ గా వెబ్సైట్ లోంచో లేక ఏమి రిలీజ్ చేస్తారంటే ప్రజా సమస్యలు. ఇప్పుడు చూడండి, వెన్నుపోటుకి 2 ఏళ్ళు అన్నారు, లేకపోతే మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను ఇంప్లిమెంట్ చేయట్లేదు అన్నారు. కష్టపడి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొని రానంత గొప్పగా 17 మెడికల్ కాలేజీలు అనుభవం లేని ఒక వ్యక్తి 2 ఏళ్లు కరోనాలో పోగా మిగతా 3 ఏళ్లు కష్టపడి సెంట్రల్ ని ఒప్పించి తెప్పించినటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కరెక్ట్ కాదు అంటాడు. రైతుల దగ్గర నుంచి ఇంకా భూములు వసూలు చేయొద్దు అంటాడు. లేకపోతే మీరు కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్ కి 4,500 స్క్వేర్ ఫీట్ కి తీసుకోవాల్సింది పోయి 20,000, 16,000 కలెక్ట్ చేస్తారే, మీరు కట్టేదేమన్నా బుర్జ్ ఖలీఫా? లేకపోతే పార్లమెంట్ భవనానికి కన్స్ట్రక్షన్ కైనా ఖర్చు ఏంటి? ఎవిడెంటరీలో ఆర్టీఐలో తీసుకోండి. కానీ ఆంధ్రలో కట్టేటటువంటి కన్స్ట్రక్షన్ కి అంటే సెక్రటేరియట్ ఖర్చు ఏంటి? ఇది కూడా త్రూ ఆర్టీఐ తీసుకోండి. అంత వేరియేషన్ ఎందుకు వస్తుంది? ఒక మెట్రోపాలిటన్ సిటీలోనే నీకు 16,000కి అవుతున్న ఖర్చు ఏది? ఈ రోజు ఒక పల్లెటూరు 29 గ్రామాలు, అంటే మనం అబద్ధం చెప్తుంది కాదు కదా, గ్రామాలే కదా. సో ఆ గ్రామంలో పక్కనే కృష్ణా నది, అంటే ఇసుక చక్కగా దొరుకుతుంది. అదే రకంగా కొండలు పక్కనే, ఆ కొండల నుంచి కంకర దొరుకుతుంది. మరి పక్కనే కొండపల్లిలోనే సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఈజీగా సిమెంట్ దొరుకుతుంది. మరి ఎందుకు అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ లాగా అంత కాస్ట్ ఎందుకు పెడుతున్నారు మీరు? అంటే దాంట్లో నొక్కేయాలనా, తొక్కేయాలనా, లేకపోతే మీ మార్జిన్ చూసుకుంటున్నారా అంటూ ప్రజలకు కూడా చాలా సందిగ్ధమైన ప్రశ్నలు అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా ఎవిడెంటరీగా ఒక వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ఎలా అయితే ప్రొడ్యూస్ చేసి ప్రజల్ని చైతన్యపరుస్తారని భావిస్తున్నారో, అందుకని ఆ సోషల్ మీడియాలో లేకపోతే ఇంకోటి కొన్ని బ్లాక్ చేసేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రతిపక్ష నాయకుడికి కూడా ప్రశ్నించే హక్కు ఉంటది, మాట్లాడే స్పందించేటటువంటి అవకాశాలు కూడా మీరు కల్పించాలా. మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అంటారు, అసెంబ్లీలో ఇచ్చే 5 నిమిషాల్లో ఏం మాట్లాడతాడు? బయటకు వచ్చి 100 సమస్యలు 100 రకాలుగా ప్రశ్నిస్తున్నారు కదా. సో దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, అవతల వాడిని ఆపేస్తేనే, అవతల వాడి నోరుని కట్టేస్తేనో మనం ఎదుగుతాం అనుకోవడం తప్పది. ఏదైతే మనం ప్రజా సమస్యల గురించే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతాడు కాబట్టి అతనికి కూడా స్వేచ్ఛని కల్పించడం. ఎందుకంటే మీకు తెలుసు, గత ప్రభుత్వంలో మీరు వారాహి ఎక్కి వీరంగం చేసి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని బూతులు తిట్టే అద్భుత అవకాశాలు మీకు కల్పించింది గత ముఖ్యమంత్రే కదా, గుర్తుపెట్టుకోండి. గత ముఖ్యమంత్రే కదా. మీ కొడుకు గారు యువకుల పాదయాత్రలను కూడా అడుగడుగున అవాంతరాలు లేకుండా, ఇబ్బంది లేకుండా నిలబడ్డారు అంటే, పర్మిషన్ వచ్చిందంటే గత ప్రభుత్వమే కదా. ఈ రోజు సోషల్ మీడియా వెబ్సైట్లు బ్లాక్ చేయడం ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని నేనైతే భావిస్తున్నాను సార్. ప్రధానంగా ఇదే విషయమే చర్చించుకోవాలంటే, కూటమి ప్రభుత్వానికి మొన్న జరిగిన ఎన్నికల్లో 124 సీట్లు వచ్చినాయి. 11 సీట్లకు పరిమితమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే సమయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా, డిజిటల్ మీడియా, ఇతర యూట్యూబ్ మీడియా బలం అనేది ఇప్పటికే తెలుగుదేశం మీడియాకు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఉంది. సో అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ కేవలం 11 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు కూటమి ప్రభుత్వం తీవ్రంగా భయపడుతోందా? అందుకే ఇలాగా ఫేస్బుక్ పేజ్ ని బ్లాక్ చేయించినటువంటి పరిస్థితి కనిపిస్తోందా? సార్ ఎప్పుడైతే భయపడతామో అవతల వాడిని బయటికి రానివ్వం. అవతల వాడి బయటికి వస్తే మనలో భయం కలుగుతుంది. ఇకపోతే ఇది ఆపగలరు. రేపు రాబోయే వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు అంటూ పార్లమెంట్ లో కమల్ హాసన్ గారు మాట్లాడితే TV5 సాంబశివరావు గారు కోప్పడేసినారు. నువ్వు ఎలా మాట్లాడతావు మా రాష్ట్రం గురించి? నువ్వు ఎక్కడ గెలిచినావు, ఎక్కడ గెలవగలిగేవాడివి, నువ్వు మాట్లాడుతున్నావా అంటూ ప్రశ్నించిన ధోరణి. అంటే అక్కడ నోటి మాటనైతే జగన్నాథ రథ చక్రాలని ఆపగలుగుతారు, కానీ రేపు జగన్ గారు చేసే పాదయాత్రని ఆపగలుగుతారా? ఆయన ఒక పెళ్లికి వస్తేనే ప్రజా రెస్పాన్స్ ఎలా ఉందో మీరు చూసినారు. ఎవరికన్నా బాగలేదని వస్తేనే ఎలా ఉందో రెస్పాన్స్ మీరు చూసినారు.
లేకపోతే మొన్నటి రోజు అంబటి రాంబాబు గారి మీద దాడి నిరసిస్తూ వస్తే మీరు చూసినారు. ప్రజా సమస్యల గురించి అధినాయకుడు అడుగు బయట వేస్తుంటే అది ఒక ప్రభంజనం అయిపోతుంది అంటూ మీరు అడుగడుగునా నిర్బంధిస్తున్న తీరుని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. దానికి గల కారణాలు ఏమంటున్నారు? మీరు భయపడుతున్నారు మా నాయకుడు వస్తుంటే, అందుకే మీరు రానికుండా ఆపుతున్నారు అంటూ కూడా వాళ్ళు అనుకుంటున్నారు. రానివ్వండి, నాకేముంది భయం అని ధైర్యంగా ఉండాలా. ఎందుకంటే కర్నూలులో మీరు కవాతులు చేసినప్పుడు, సుగాలి ప్రీతి సమస్య గురించి మీరు ప్రశ్నిస్తానప్పుడు, మీరు అడుగడుగునా వారాహికి బూతులు తిడుతూ మీరు పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప గొప్ప నాయకులు, ప్రజల ఆదరణ కలిగినటువంటి నాయకులు మీరందరూ బయటకు వస్తే జగన్ గారు అరేరో నేను ఓడిపోతాను, అతను ప్రజాదరణ అంటే, అలా కాదయ్యా. ప్రజాదరణ అంటే నిరూపించుకోమను, రమ్మను ప్రజల్లో రమ్మను, ప్రజల్లో చైతన్యపరచమను, అతని ఇష్టం అంటూ ఎంత స్వేచ్ఛను కల్పించినారు. మిమ్మల్ని బయటికి రానిచ్చినారు, నో వాటర్లో నిర్బంధించినారు. అంటే నో వాటర్లో ఎంత మందితో మీరు వెహికల్ పైకెక్కేసి వీరంగాలు చేస్తుంటే, మిమ్మల్ని చూసి కరెంటు లైట్లు పైకెక్కేసి అర్ధరాత్రులు క్రౌడ్ లో ర్యాలీలు పెట్టుకుంటే దాని అర్థం ఏంటండి? ఎంత దొంగతనాలు జరుగుతాయి, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి, ఎంత కొట్లాటలు జరుగుతాయి. వీటన్నిటినీ కంట్రోల్ చేయాలంటే ల్యాండ్ ఆర్డర్కి ఎంత పెద్ద సమస్య అండి. సో దాన్ని కూడా కొంత దృష్టిలో పెట్టుకోవాలి కదా. మీకు అడుగడుగున అన్ని అవకాశాలు ఇస్తున్న వ్యక్తిని కూడా మీరు ఏ కారణంగా బురద జల్లాలని అనుకున్నప్పటికీ, ద్వారం పూడి నిన్ను బట్టలిప్పదీసి కొడతానన్నప్పటికీ, ఇవన్నీ కూడా మీకు ఎక్కడా నిర్బంధించలా. మీరు అప్పుడున్న ముఖ్యమంత్రికి చెప్పులు చూపించినారు, అయినా కానీ మిమ్మల్ని ప్రశ్నించలా. మీరు ఆనా కొడుకల్లారా, ఈనా కొడుకుల్లారా, ఎదవల్లారా, సన్నాసుల్లారా అంటూ మీరు మంత్రుల్ని సైతం దుర్భాషలు ఆడేసినారు, చెప్పులు చూపించినారు. సో ఇవన్నీ కూడా మీకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ కంటే గత ముఖ్యమంత్రి మీకు కల్పించినటువంటి స్వేచ్ఛ అని మీరు నమ్మండి. ఎందుకంటే ఈ రోజు డిప్యూటీ సీఎం గారి మీద ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు ఒక పోరగాడు. ఏమనంటే 30,000 పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారు, తీసుకురావయ్యా అని పోస్ట్ పెట్టాడు. కానీ దానికి ముందు లకారంతో పోస్ట్ పెట్టాడు. సరే, పెట్టింది పోరగాడు లకారంతో పెట్టాడు, వాడిని నిర్బంధించినారు. ఇంకొకటి, ప్రశ్నించే ప్రతి ఒక్కడి మీద కేసులు వేస్తారా? మీడియా వాళ్ళ మీద కేసులు వేస్తారా? మీడియా వాళ్ళని ఇబ్బంది పెడతారా? అది ఎంతవరకు కరెక్ట్ అండి? సో దయచేసి ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు నమ్ముతుంది ఏంటంటే ప్రశ్నించితే కేసులు వేసేస్తున్నారు, తిరగబడితే దొమ్మి కేసులు పెట్టేసి, గంజాయి కేసులు పెట్టేసి అరెస్ట్ చేసేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అంటూ ప్రజల్లో చైతన్యం అయితే వచ్చింది సార్. ఇలా మీరు ఫేస్బుక్ పోస్టులు పెట్టినా, లేకపోతే ఫేస్బుక్ పోస్టులు డిలీట్ చేయించిన, ట్విట్టర్లు డిలీట్ చేయించిన, మీరు ఒకటి డిలీట్ చేస్తే 100 వస్తాయి, 100 డిలీట్ చేస్తే 1,00,000 పుడతాయండి. ఎందుకంటే మీరు అంటున్నారు పదే 11 సీట్లని, 40% ఓటింగ్ అని. 40% ఓటింగ్ ఉంది. 3,500 బూతులు రాత్రి 11:45 నుంచి తెల్లారుజామున 2 వరకు కనీసం 15 లక్షల పైచిలుకు కదండి పడింది ఓటింగ్. సో 15 లక్షల పైచిలుకు ఓటింగ్ పడిందండి. కానీ మీరు గమనిస్తే ఈ 3,500 బూతులే కాకుండా సాయంత్రం 6ంటికి క్లోజ్ అయ్యే దగ్గర 8 నుంచి చూడండి, 8 నుంచి సాయంత్రం అంటే రాత్రి 11:45 వరకు ఎన్ని ఓట్లు పడినాయి? 53 లక్షల ఓట్లు బతుకులు బయటకు తీస్తే ఎంత దొంగ ఓటింగ్ నమోదైందనో తెలిస్తే 40+ 53 లక్షల ఓటింగ్ కలిస్తే మీరు అన్నట్టుగా 11 అనడానికి కూడా ఒంట్లో వెన్నులో వణుకు పుడుతుందండి. ఎందుకంటే 40%కి 11 ఓట్లు రావడం ఏంటి? అనుభవం లేని వాడు మీరు ముగ్గురు కలిసి వచ్చిన 11 సీట్లు సాధించుకున్నాడేమో కదా. మీరు 4 ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు 22, 23 సీట్లు కదండి గతంలో వీళ్ళు. అవును, 23 అండి. 23కి పరిమితం అయిపోయినారు కదండి. సో అప్పుడు కూడా ఆయన చెప్పారు, మీకు ప్రధాన ప్రతిపక్షం నుంచి మీ దాంట్లో వచ్చేవాళ్ళు ఎంతో మంది ఉన్నా నేను తెచ్చుకోలేదు, ఎందుకంటే మీకు ప్రతిపక్ష పాత్ర ఉండాలి, మీరు అసెంబ్లీలో కూర్చోవాలి, మీరు మమ్మల్ని ప్రశ్నించాలి అంటూ చాలా గొప్పగా చెప్పారు. అంటే అక్కడి నుంచి వచ్చేయాలనుకున్న వాళ్ళకి నేను ఎంట్రీ ఇవ్వాల, అందుకే అక్కడే ఉన్నారు. ఆయన కూడా చాలా మంది వచ్చినారు కదండి. సో ఇటువంటి పరిస్థితుల్లో పక్కవాడు, అనుభవం లేనివాడు, నీ కళ్ళ ముందు పెరిగిన నీ కుమారుడు వయసు గలవాడు ఎంత గొప్ప పరిపాలన గత ప్రభుత్వంలో అందించినాడో చూసి మనం అనుభవం ఉన్న వాళ్ళు కొంచెం అనుభవాలే పక్కన పెట్టి సలహాలు కూడా తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. అంటే ఇక్కడ భయపెట్టే ప్రయత్నం అని చూడాలా? ఎందుకంటే ఈ ఏడాది ప్రారంభంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ని తొలగించింది. ఇప్పుడు ఫేస్బుక్ పేజ్ ని తొలగించినటువంటి పరిస్థితి, బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. అంటే భయపెట్టే ప్రయత్నమా, లేకపోతే కూటమి ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయి ఈ విధమైన ప్రయత్నాలు చేస్తుందా?
సార్ ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి నిన్నటి రోజు అనుకుంటా అండి, అతను తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ అనుకుంటా, ఎంత గొప్పగా ఎవిడెంటరీ పట్టుకొని మాట్లాడాడండి నాదెండ్ల మనోహర్ గారిని. 2004 నువ్వెప్పుడు రాజకీయంలోకి వచ్చావు, నేనెప్పుడు రాజకీయంలోకి వచ్చా అంటే 2004 నుంచి ఆయన పోటీ చేసింది ఆ టైమే కదండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి. ఉమ్, సో సో అప్పటికే ఆయన మీద ఉండే కేసులు 420 చీటింగ్ కేసులు, ఆడబిడ్డలని ఆడబిడ్డలని తార్చిన కేసులు కూడా ఉన్నాయండి, సెక్షన్ తో సహా. శివకుమార్ గారు చెప్పేశారు చక్కగా, చీటింగ్ కేసులు. అంటే మీరు ఎలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకున్నారు? అతను ముఖ్యమంత్రి కొడుకు, స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి అని 10 సార్లు మీరు పొగుడుతున్నారే, మీ పొగడ్తలకి సంబంధిత పర్సనేనా అతను? శంఖం చక్రం ఉంటేనే మహావిష్ణువుకి ఆ గొప్పతనం నిండుగా వస్తుందండి. అంటే ఒక పక్కన ఐఏఎస్, ఒక పక్కన ఐపీఎస్ అండి. తోట చంద్రశేఖర్ గారు మాజీ ఐఏఎస్, బాంబేని గడగడలాడించిన వ్యక్తి. జేడి లక్ష్మీనారాయణ గారు, పెద్ద పెద్ద గాలి జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు భయపెట్టినా సరే అతన్ని ఆ కేసులో ఏ మాత్రం అంగుళం భయం లేకుండా నిలబడినటువంటి వ్యక్తి. ఒక ఐపీఎస్ ను, ఒక ఐఏఎస్ ని పక్కన పెట్టుకొని నువ్వు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సింది పోయి ఆడబిడ్డల్ని తార్చిన నాదెండ్ల మనోహర్ గారు ఒక పక్కన. కేసులు ఉంది కాబట్టి నేను చెప్తున్నానండి, శివకుమార్ గారు ఎవిడెంటరీగా అన్నారు కాబట్టి నేను చెప్తున్నానండి. ఆస్తులని తార్చినటువంటి లింగంనేని రమేష్ గారిని ఒక పక్కన పెట్టుకున్నారు. సో ఇక మీరు ఏం పరిపాలన అందిస్తారు? అంటే మనం అనుకుంటాం కదా, మీ స్నేహితులను బట్టి మీ క్యారెక్టర్, మీ శత్రువుని బట్టి మీ కెపాసిటీ అంచనా వేస్తారని. మరి మీ పక్కన ఉన్నటువంటి మీ స్నేహితులు ఎవరు? మీరు చెప్తున్నట్టుగా ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పకండి. 2004లోనే అన్ని కేసులు మాజీ ముఖ్యమంత్రి కొడుకు మీద ఉన్నాయి అంటే ఎన్ని కేసులు పక్కకు పోగా ఎన్ని కేసులు వేసినారు? అందరూ కేసులు వేసే ధైర్యం చేయరు కదా, భయపడిపోతారు కదా ముఖ్యమంత్రి కొడుకని. అయినా సరే ధైర్యంగా ముందుకొచ్చిన కేసులు అఫిడవిట్ లో ఎవిడెంటరీగా ఉంటే అతన్ని పలుమార్లు పొగుడతారేంటి? అందరినీ తక్కువ చేసి వాళ్ళని ఇంకా గొప్పగా పొగుడతారేంటి? మీరేమైనా ఉన్నారా? నాదెండ్ల మనోహర్ నాతో ఉన్నాడు, అవును, గతి లేక గత్యంతరం లేక ఉన్నాడేమో. అలా ఎందుకు అనుకోరు మీరు? అరే ఎన్ని కేసుల్లో ముద్దాయబ్బా, చైతన్య విద్యా సంస్థల వాళ్ళు చచ్చిపోయే ముందు నా ఆఖరి కోరిక అన్నట్టుగా ఎంత గొప్పగా వీడియో ఇచ్చారు, మీరు చూడలేదా? ఈ రోజుకి ఎన్ని కేసుల్లో లింగంనేని రమేష్ ముద్దాయిగా ఉంటూ వెళ్ళిన ప్రతి చోట ఇది పవన్ కళ్యాణ్ భూములు, పవన్ కళ్యాణ్ ఆస్తులు, నేను ఊరికే బినామీగా ఉంటున్నా అని ఎన్ని చోట్ల చెప్తున్నాడో మీకు తెలుసా? మీరు నమ్మండి, హైకోర్టులో ఈవెందో జడ్జిల దగ్గర సైతం లింగంనేని రమేష్ కి సంబంధించిన ప్రతి కేసుల్లో ఇది పవన్ కళ్యాణ్ గారి డబ్బులు, ఇవి పవన్ కళ్యాణ్ గారి బినామీలు నేను అన్నట్టుగా ఎన్ని చోట్ల ప్రొజెక్ట్ చేసుకున్నాడు. మీరు కనుక్కోండి, నేను చెప్పేది అన్ని అబద్ధాలు. మీరు కనుక్కోండి, ఎంక్వైరీ చూసుకోండి. ఈ రోజుకి హైకోర్టులో రిట్ పెండింగ్లు నడుస్తున్నాయి. ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ గారి డబ్బులు, నేను పవన్ కళ్యాణ్ గారి బినామీలు అంటూ ఎంత మందితో మౌత్ పబ్లిసిటీ అయిపోతున్నాయో తెలుసా? 2014లో పవన్ కళ్యాణ్ గారికి రూపాయి ఆస్తి లేదు, అద్దెంట్లో ఉన్నాడు. స్పోర్ట్స్ కార్ కూడా మెయింటైన్ చేయలేక మంత్రి నారాయణ గారి కొడుకు అమ్మేశాడు, ఆ కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయాడు. అటువంటి ఏమీ లేని అద్దెంట్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తన చిట్ట చివరి డబ్బుని రేణు దేశాయ్ గారికి విడాకుల నిమిత్తం ఇల్లు కూడా రాసిచ్చేసినాడు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు 2014 తర్వాత ఏం సినిమాలు హిట్ అయినాయి అని ఈ రోజు కొన్ని వేల కోట్ల ఆస్తులకి ఆసాం అయిపోయారు. కోడి చెరువు ఏంటి, దాని ముందున్న 2 ఎకరాల భూమిలో విల్లాలేంటి, లేకపోతే ఈ రోజు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఆయన ఇల్లు ఏంటి, ఆయన ఆఫీసులు ఏంటి, పార్టీ ఆఫీసులు ఏంటి, ఎకరాలు వెనక్కిపోవడం ఏంటి సార్ ఇదంతా? సో మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? ఆడవాళ్ళని తరిచిన నాదెండ్ల మనోహర్ గారితోనో, లేకపోతే ఆస్తులను తరిచిన లింగంనేని రమేష్ గారితోనో మీరు కలిసి ముందుకెళ్తే ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఈ రోజు రాజ్యసభలో ఇంత ప్రతిష్టాత్మకమైన సీట్ ని కేసుల్లో ముద్దాయిని తీసుకెళ్లి కూర్చోబెడతారా? బాంబేని గడగడలాడించిన ఒక ఐఏఎస్ ని కూర్చోబెట్టొచ్చుగా, గాలి జనార్దన్ రెడ్డి గారిని పరిగెట్టించిన జేడీ గారిని కూర్చోబెట్టొచ్చుగా, మీకు సేవ చేసిన ఏకో ఆడిటర్ ఏం రత్నం గారినో, ఏవి రత్నం గారినో కూర్చోబెట్టొచ్చుగా. అరే వీళ్ళెవ్వరూ మీకు అక్కర్లేదు, మీకు డైలాగ్ రాసిన త్రివిక్రమ్ గారిని కూర్చోబెట్టొచ్చుగా. వీళ్ళందరినీ పక్కన పెట్టి ఒక నేరగాడిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టి, నేరగాళ్ళ మీరా నన్ను పరిపాలించేది, మీతోనో మేము పరిపాలింపబడేది. అరే ఎందుకన్నా డైలాగులు? ఎందుకు డైలాగులు? మనం పాటించలేనప్పుడు అటువంటి డైలాగులు మనకు అవసరమా? సో దయచేసి సార్, భయం అనేది లేదు. కానీ ఈ రోజు ఎమ్మెల్యేలందరూ బయటకు వచ్చి వాళ్ళ మీద నుంచున్న వ్యక్తి ఎవరైతే, గెలిచిన వ్యక్తి ఎవరైతే, ఇలాంటి వ్యక్తి నా గెలిపించింది, ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చింది, ఇలాంటి వ్యక్తి నా పెంచి పోషించి మీరు పొగుడుతుంది అంటూ ప్రశ్నిస్తుంటే ప్రజలు కూడా చాలా సందిగ్ధ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారండి. పరకాల ప్రభాకర్ గారు మరో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా 6.5 కోట్ల ఓట్లు తొలగించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియ దేశం వ్యాప్తంగా పూర్తయితే అది 16.5 కోట్ల ఓట్లకు దారి తీస్తుంది. అంటే
దేశవ్యాప్తంగా 16.5 కోట్ల ఓట్లు తొలగిస్తారనేది ఆయన చెప్తున్నారు. అంటే ఈ విధమైన ప్రక్రియ ద్వారా ఎస్ఐఆర్ ప్రక్రియను కేవలం అదే డూప్లికేట్ ఓట్ల తొలగింపుగానో లేదా నకిలీ ఓట్ల తొలగింపుగానో చూడకూడదు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఈ విధంగా చూడకూడదు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా అంటే దేశవ్యాప్తంగా 16.5 కోట్ల ఓట్లు తొలగిస్తున్నారు అంటే కొన్ని సామాజిక వర్గాల్ని రాజకీయ చిత్రపటం నుంచి, రాజకీయ సమూహం నుంచి చెరిపివేసే ప్రయత్నమే ఎస్ఐఆర్ అనేది పరకాల ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నారు. సార్ ఏదైతే పరకాల ప్రభాకర్ గారు అనే వ్యక్తి ఒక ఫైనాన్షియల్ అనలిస్టు, తర్వాత రాజకీయ విశ్లేషకులు, ఎంతో అనుభవం కలిగినటువంటి నిష్ణాతులు, ఆచితూచి మాట్లాడతారు, ఆధారాలతో మాట్లాడతారు. నాకు చాలా ఆశ్చర్యం అండి. ఈ రోజు కూడా అతని మీద ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదంటే నాకు ఆశ్చర్యం. ఇమ్మీడియట్ గా ఇంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాక ప్రభుత్వం ఏదో ఒక రకంగా అతను ఏదో కేసులో ఇరికిచ్చి ఉండాలి, ఈ పార్టీకి అరెస్ట్ చేసి ఉండాలి, ఈ పార్టీకి రెండోసారి ఆయన నోట నుంచి ఆ మాట రాకుండా ఇబ్బంది పెట్టి ఉండాలి. ఎందుకంత ధైర్యం చేయట్లా? ఆయన్ని టచ్ చేసే దమ్ము కూటమి ప్రభుత్వానికి ఎందుకు లేదు? ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ కూడా 10 అడుగులు ఎందుకు వెనక్కి వెళ్తుంది? ఏంటి ఆయన దగ్గర ఉండే ధైర్యం, ఎవిడెన్స్ అంటే ఆధారాలండి. ఒక చదువుకున్న వ్యక్తి ప్రశ్నిస్తే కూటమి కాదు కదా, అంతకు మించిన వాళ్ళు కూడా 10 అడుగులు వెనక వేస్తున్న పరిస్థితి అయితే నెలకొనింది. ఎనీవే, ఎస్ఐఆర్ గురించి ఆయన మాట్లాడుతూ చాలా మంది రాజకీయ విశ్లేషకులు, తర్వాత ఫైనాన్షియల్ అనలిస్టులు వీళ్ళందరి నుంచి సమాచారం తీసుకున్నది ఏంటంటే, ఈ తొలగించిన అంటే ఇప్పటి వరకు తొలగించిన 6.5 కోట్ల ఓటర్లు ఏదైతే ఉన్నాయో మనం ఆటోమేటిక్ గా ఏం తొలగించబడతాయి అంటే, ఒక వ్యక్తి ఆ ఊర్లో చనిపోయినప్పుడు అతను ఓటు తీసేస్తారు, లేదా ఆ ఊరు నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ఓటు తీసేస్తారు. ఒకవేళ దేశం దాటి వెళ్ళిపోయినప్పుడు, ఇక్కడ ఉండట్లేదు, ఇక్కడ సిటిజన్షిప్ కోసం వెళ్తున్నప్పుడు ఆ ఓటు తీసేస్తారేమో, లేకపోతే ఇంకా కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో ఏమన్నా ఉండొచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఓటు తీసేస్తారు సార్. 6.5 కోట్లు ఇంకొక చాట ఓటు నమోదు అయి ఉండాలి కదా. అంటే ఇక్కడ లేని ఓటింగ్ అంటే ఈ జిల్లా నుంచి హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయినాను సార్, ఇక్కడ పోతే హైదరాబాద్ లో ఓటు ఉంటుంది కదా. అక్కడ లేక ఇక్కడ లేక ఒక వ్యక్తికి ఓటు తీసేయడం అంటే ఆ వ్యక్తి బతికున్నట్టు కాదు సార్. ఒక వ్యక్తి బతికున్నాడు అనడానికి ఆధారం ఏంటంటే అతను ఓటు వేయడం, అతనికి ఓటు నమోదు హక్కు కలిగి ఉండడం. ఈ మధ్యలో వచ్చింది సార్ ఆధార్ కార్డులు. ఆధార్ కార్డులు లేనప్పుడు కూడా ఇతను ఉన్నాడు అనడానికి ఒకే ఒక్క ఆధారం ఏంటంటే ఓటు హక్కు. బ్రతికున్న ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాల్సిందే. ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తన ఓటుని వినియోగించుకోవాల్సిందే. ఇది ఒక రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి వ్యక్తి తన ప్రథమ హక్కుగా, ప్రథమ బాధ్యతగా దీన్ని పాటించాలి. సో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యేటప్పటికి 16.5 కోట్లు ఓట్లు తొలగించే అవకాశం. ఎవరు ఈ 16.5 కోట్లు అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరి ఓటు తొలగింపబడుతుందేమో. నిన్న మొన్న ఒక మాజీ ఎంపీఓ గారి ఓటు కూడా లేదు అంటూ మీడియాలో కథనం కూడా వచ్చింది, మీరు చూసినారా సార్? ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ గారు ఆయన ఓటు కూడా ఆయన ఈ జిల్లా నుంచి ఆ జిల్లా మార్చుకోవడం కూడా చాలా పెద్ద ప్రక్రియ అయిపోయిందని కూడా గతంలో మీరు విని ఉన్నారు కదా సార్. అవునండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ తొలగిస్తున్న ఓట్లు ఏంటంటే మీరు గమనించండి, కాక్రోచెస్. ఈ మధ్యకాలంలో జగన్ గారు కూడా అద్భుతంగా కాక్రోచెస్ తో పోల్చుకున్నారు ఆయన్ని. ఆయన చాలా 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 ప్రౌడ్ అనిపించింది సార్. నా ప్రయాణం వాళ్ళతో ఉంటుంది, నా పోరాటం వాళ్ళతో ఉంటుంది, నేను వాళ్ళలాగా మిమ్మల్ని ప్రశ్నిస్తా అంటే అసలు ఇది ట్విట్టర్ లో పోస్ట్ పెట్టేశారు సార్. చాలా మంది థ్యాంక్స్ టు జగన్ అన్న అంటూ కాక్రోచెస్ పార్టీకి సంబంధించి ఎంతో మంది యువత, అసలు పార్టీకి కూడా కాదు సార్, సోషల్ మీడియాలో తప్పుని ప్రశ్నించేటువంటి ఒక ప్రభంజనం కాక్రోచ్ పార్టీ. భారతీయ జనతా పార్టీ లాగా భారతీయ కాక్రోచ్ పార్టీ అంటూ తీసుకొచ్చేసారు. సో మీరు ఒకటి గమనించండి, అస్సాంలో ఎలా గెలిచారు, వెస్ట్ బెంగాల్లో ఎలా గెలిచారు, వీటన్నిటికంటే మించి గతంలో బీహార్ లో ఎలా గెలిచారు. సరే బీహార్ లో కూడా పరకాల ప్రభాకర్ గారు ఒక ఎలిగేషన్ వేసినారు, ఏమనంటే ఇక్కడ ఇన్ని ఓట్లు తొలగించబడి అన్ని ఓట్లలో సగం ఓట్లున్నా కానీ అక్కడ ప్రభుత్వం మారేది, కానీ ఆ ప్రభుత్వమే రావడానికి డబల్ కౌంటింగ్ ఓటింగ్ పడింది, ఆ ఓటింగ్ ఎవరిది, అలా ఎలా వేస్తారు అన్నది. ఇది ఓకే సార్, దీన్ని కూడా ఆయన క్వశ్చనింగ్ చేశారు, ఆయనకి సమాధానం చెప్పాల. చాలా చోట్ల ఆయన ప్రశ్నించారు సార్. పుదుచ్చేరి ఓటింగ్ చూడండి మీరు, అదే మాదిరిగా వెస్ట్ బెంగాల్ ని మీరు కన్సిడర్ చేయండి. వెస్ట్ బెంగాల్లో అందరూ ప్రశ్నించలేరేమో, మన రాష్ట్రానికి పరకాల ప్రభాకర్ గారు ప్రశ్నించాలేమో, జగన్ గారు మాట్లాడలేరేమో, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ మమతా బెనర్జీ గారు చూడండి, గట్టి ఫైట్ ఇచ్చేసింది ఆవిడ. ఇచ్చి 45 రోజుల లోపున ఏదైతే
ఆ కౌంటింగ్ కి సంబంధించిన ఓటింగ్ ఉన్న ఈవీఎంలు రీచెకింగ్ పెట్టించండి అని ఎప్పుడైతే మమతా బెనర్జీ గారు ఒక కేసు ఫైల్ చేసి ఒక గట్టి ఫైట్ ఇస్తున్నారో ఆ టైంలో 4,000 ఈవీఎం మిషన్స్ ఒక పెద్ద బంగ్లాలో ఉన్నాయట. ఆ బంగ్లా ఫైర్ యాక్సిడెంట్ అయిందట. ఒక పెద్ద డాబాలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అవన్నీ తగలబడిపోయింది. ఆ 4,000 ఈవీఎంలు గనక ఉండి ఉంటే ఖచ్చితంగా మమతా బెనర్జీ గారు మళ్ళీ గవర్నమెంట్ ని ఫామ్ చేసి ఉండేవాళ్ళు. అక్కడ బీజేపీ వచ్చే అవకాశాలే లేవు. సువేంద్ర అధికారి ఎవరు సార్? మమతా బెనర్జీ గారికి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. బీజేపీ ఎప్పుడు కుట్రకోణంగా ఒక వ్యక్తిని లాక్కుని గెలవడమే కానీ తన ఇండివిజువల్ ఓటింగ్ ఎప్పుడు బిల్డ్ చేసుకుంటది సార్. మీరు చూడండి, ఏ ఏరియాలో గెలిచినా అక్కడ బీజేపీని స్థాపించిన వాళ్ళు లేకపోతే బీజేపీ ఫాలోవర్స్ కాదు సార్. కాంగ్రెస్ నుంచి ఒక మనిషిని తీసుకొని వాళ్ళకి బీజేపీ ముసుగు వేసిద్ది. వాళ్ళనే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తుంది. మరి ఈవీఎంలు ఏమైపోతున్నాయో మన రాష్ట్రంలో కూడా 3,500 ఈవీఎంలు బూతులు బతుకులు బయటికి తీస్తే అని మనం అంటుంటాం. కానీ 4,000 ఈవీఎం మిషన్ లో కౌంటింగ్ అయిన ఓటు చూస్తే ఇప్పటికి కూడా మమతా బెనర్జీ గారు గెలిచినట్లే. అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారా, ఓట్లు తీసేస్తున్నారా? అంటే మీరు గమనించండి, వెస్ట్ బెంగాల్లో ఎంతో మంది అట ముస్లింస్ అట పాకిస్తాన్ నుంచి వచ్చి ఉన్నారట. సార్, పాకిస్తాన్ నుంచి దేశం విభజన అయినప్పుడు ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నారు సార్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అంటారు. మహాత్మా గాంధీ గారు వెనకాలే నీడలాగా ఉంటాడు. లేకపోతే ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అప్పుడు ఉండేటటువంటి కీలక వ్యక్తులు, వీళ్ళందరూ కూడా విభజన జరిగినప్పుడు ఇక్కడున్న ముస్లింలు సార్. వీళ్ళు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉండిపోయారు. వీళ్ళని ఇప్పుడు పంపించేస్తాం, మిమ్మల్ని బెంగాల్ నుంచి ఇంకొక దేశానికి తరిమేస్తాం, ఇట్లా వీళ్ళని భయపెడుతుంటే అటు కాంగ్రెస్ దగ్గరికి పోలేక ఇటు బీజేపీతో నలగలేక ఎంతో మంది చదువుకున్న యువకులు వీళ్ళందరిలో ముస్లింస్, క్రిస్టియన్స్ సార్. అంటే బీజేపీ ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి ఎందుకు వ్యతిరేకం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ రెండు కమ్యూనిటీల ఓటింగ్ బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకం అవుతుంది సార్. ఎంత కలివిడిగా పంచుకుందాం అనుకున్నా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని దేశ బహిష్కరణ చేసేస్తున్న అమిత్ షా గారు తిరుగుబాటు బిగినైంది. వీళ్ళు వలసదారులు, వీళ్ళు ఎప్పటి నుంచో వచ్చి ఇక్కడే ఉంటున్నారు, వీళ్ళని తొలగిస్తున్నాం, వీళ్ళ ఆధార్ కార్డులు తీసేస్తున్నాం అంటూ భయభ్రాంతులు గురి చేస్తే ఢిల్లీలో జంతర్ మంతర్ లో కాక్రోచెస్ లాగా బయటకు వచ్చినటువంటి వీళ్ళు, ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని ముందుకు వచ్చినటువంటి ఏదైతే దానికి కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ని ఏదైతే మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలి, ఇది మీ చేతగానితనం వల్ల జరిగిందంటూ ప్రశ్నించింది ఏ పార్టీలు కాదు సార్, ఏ పార్టీలు కానటువంటి యువత కాక్రోచెస్ పార్టీలు. సో వాళ్ళకి సపోర్ట్ గా ఎంతో మంది నాయకులు, ఇప్పుడు మీరు వైసీపీ పార్టీ నుంచి జగన్ గారు, లేకపోతే కేజ్రీవాల్ గారు, లేకపోతే కొంతమంది వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి చక్కగా ప్రశ్నించడం అయితే జరిగింది సార్. ఎనీవే, ఈ ఈవీఎంల మిషన్ లో కూడా గతంలో జగన్ గారు ఒక మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలని, ఎంపీలని ఎలక్ట్ చేసినారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మనకి సంబంధించినటువంటి మన ఓటింగ్ లో ఏ ఒక్కరి ఓటింగ్ పోకుండా, ఒకవేళ ఒకళ్ళ ఓటు తొలగిస్తే ఇంటెన్షనల్ గా వాళ్ళ ఓటు తిరిగి వచ్చే వరకు మీరు ప్రయత్నం చేయాల్సిందే. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. రాష్ట్రాలన్నింటినీ ముందుగానే ఎలక్షన్ కి 3 ఏళ్లు ముందుగానే ఎలక్ట్ చేసినారు సార్. అంటే చాలా ఏమర్పాటులో ఎవరు లేరు సార్, చాలా తెలివిగా ఉన్నారు. ఈసారి మీరు కొట్టారు బలంగా, నేను తీసుకున్నాను, మళ్ళీ నేను అంతకంటే బలంగా కొడతా, అంతకంటే బలంగా నిలబడతా అనేది తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగిస్తున్న ఓట్లకి ఎదురు నిలబడితే చాలు సార్, గాలివాటుగా వచ్చేస్తుంది గెలుపు. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు సార్. 40% చెక్కు చెదరని ఓటింగ్ ఉంది, వీళ్ళు తొలగించిన దొంగ ఓట్లు ఉన్నాయి, వీళ్ళు నమోదు చేస్తున్నటువంటి ఈవీఎం మిషన్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ప్రశ్నిస్తే ఏ మాత్రం సంకోచం లేకుండా 29 గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నామని మనకంటే ఎక్కువగా కూటమికి తెలిసి ఉందని నేనైతే భావిస్తున్నాను.